హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ నవ్వి. ఈరోజైతే సంక్రాంతి వ్లాగ్ ఇంకా కనుమ రోజు మేము ఏం చేసామో మీతో షేర్ చేస్తున్నా. సంక్రాంతి ముందు రోజు అయితే మేము ఇలా బయట అయితే ముగ్గు అయితే వేసుకున్నాము సింపుల్గానే. బికాజ్ చాలా చలిగా ఉందన్నమాట. సో సింపుల్గా వేసేద్దాము అన్నట్టు మేము ఇలా గూగుల్లో చూసి సింపుల్గా ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అయితే ఇక్కడ కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాము. తర్వాత అంతా అయిపోయాక మీకు చూపిస్తున్నాను. బట్ కలర్స్ చాలా బాగా అయితే మంచిగా ఉండే అన్నమాట. కలర్స్ బాగా సెట్ అయ్యాయి. ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే. సింపుల్గా ఉన్నా సరే ఇలా సింపుల్గా అయితే బార్డర్స్ కూడా వేసాము. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. షుగర్ కేన్ కలర్ దొరికాయి అన్నమాట కలర్స్ కూడా. సో ఇంకా అవే అయితే వేసుకున్నాము. బార్డర్స్కి వచ్చేసి అలా సింపుల్గా కలర్స్ కూడా వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు నా అవుట్ఫిట్ అయితే షేర్ చేస్తాను. అండ్ నేను వచ్చేసి ఈ హాఫ్ సారీ అయితే వేసుకుంటున్నాను. ముందు రోజు నేను ఇలా తీసేసుకున్నాను అనమాట, ఏం వేసుకుందామా ఏంటో అనేసి. నేను సింపుల్గానే కుట్టించుకున్నాను, ఎందుకంటే ఎప్పుడో కానీ వేసుకోను కదా, అంత హెవీగా అయితే నాకు నచ్చదు అనమాట. సో ఇలా సింపుల్గా బ్యాక్ ఓపెన్ పెట్టించుకుని అలా సింపుల్గా కుట్టించుకున్నాను. బార్డర్ ఇంకా వేయించుకున్నాను అనమాట హ్యాండ్స్కి. అండ్ ఈ ఓనీకి వచ్చేసి ఇలా లేస్ అయితే మేము యాడ్ చేసాము తీసుకొని. సేమ్ కలర్ ఎల్లో కలర్ అయితే మాకు దొరికింది, అదైతే బాగుంటుంది అన్నట్టు అదైతే వేసుకున్నాము. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఇలా టాజల్స్ అయితే స్టిచ్ చేశారనమాట. అండ్ లంగా వచ్చేసి ఇలా ఎల్లో ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను గోల్డ్ కలర్లో ఉన్నవి చూస్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఇదైతే ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను, ఇఫ్ చూడకపోయింటే చూడండి. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఇంకా నోస్ పిన్ అయితే నేను ఈ నోస్ పిన్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇలా నేను పాపిడి బిళ్ళ కూడా పెట్టుకుంటున్నాను. ఈ సింపుల్ది అనుకున్నా కానీ నేనైతే తర్వాత చేంజ్ చేసేసాను. ఇంకా ఈ పూల జడుగు కూడా పెట్టుకుందాం అనుకున్నాను కానీ పెట్టుకోలేదన్నమాట. అండ్ ఈ వడ్డానం అయితే నాకు మంచిగా ఉంటుంది అనిపించింది. సో ఇంక ఈ వడ్డానం అయితే పెట్టుకున్నాను. గెట్ రెడీ విత్ మీ అయితే షేర్ చేశాను షార్ట్ వీడియోలో, తప్పకుండా వాచ్ చేయండి. ఇవైతే నేను ముందు రోజే తీసుకున్నాను. ఇంకా ఫెస్టివల్ రోజు మార్నింగ్ అయితే ఇలా ఫ్లవర్స్ ఇంకా ప్రసాదం అన్నీ పెట్టి పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఈ రోజ్ ఫ్లవర్ అయితే మా చెట్టుకి పూసిందనమాట. సో అది కూడా తెచ్చుకుని పెట్టుకున్నాను. ఫ్లవర్స్ అయితే ఇలా ఫుల్గా అయితే పెట్టేసుకున్నా. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగా జరుపుకునే ఉంటారు అని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే పూజ చేసుకున్న తర్వాత మా పెద్దలకి కూడా ఇలా అన్నీ అయితే వండినవి పెట్టేసాము. ఇంకా కొన్ని న్యూ డ్రెస్సెస్ అవి కూడా ఉంటే పెట్టాలి కాబట్టి అవి కూడా పెట్టేసాము. ఇంకా మార్ష్మెల్లోస్ వచ్చేసి ఎక్కువ అయితే ఏం చేసుకోలేదు, జస్ట్ సింపుల్గానే చేసుకున్నాము. అండ్ పాకం గారెలు, నార్మల్ గారెలు, ముద్దపప్పు,
అండ్ పరమాన్నం కూడా చేసుకున్నాము. అండ్ ఇంకా వచ్చేసి స్పెషల్ కలగూర అండ్ వైట్ రైస్ అంతే అనమాట. చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. మేము ఇలా మా దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఇలా మనకి పొలాలు అవి ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అలా గ్రీనరీ అది ఉండడంతో. అండ్ మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడే కొంచెం సేపు అయితే ఉన్నామన్నమాట. అంటే అక్కడ బయట షాప్స్ అవన్నీ పెడతారు కదా, అవన్నీ చూసాము. చూసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకి జాతరలా అయితే జరుగుతుంది నైట్ టైం, అది చాలా బాగుంటుంది. బట్ మేము నైట్ టైం అయితే చాలా క్రౌడ్ అది ఉంటుందని చెప్పి మేమైతే నైట్ టైం అయితే వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళి వచ్చేసాం.